గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు కీలక మలుపులు తీసుకుంటున్నాయి. ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది. 17 లోక్సభ నియోజకవర్గాలకు కనీసం 10 స్థానాలు గెలుచుకుంటుందంటూ సర్వేలు వెల్లడిస్తున్నాయి. బీజేపీ కూడా తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, వరంగల్ స్థానాలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. భారత రాష్ట్ర సమితి తరపున నామా నాగేశ్వరరావు ఖమ్మం ఎంపీగా బరిలోకి దిగుతున్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది. నామాకు గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని, బీఆర్ఎస్ గెలుపు అవకాశాలు బలహీనపడ్డాయంటూ వార్తలు వస్తున్నాయి. పోటీకి నామా కూడా గతంలో చూపించినంత ఆసక్తి చూపించడం లేదు. ఖమ్మం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి క్యాడర్ కూడా లేదు. ఈ జిల్లాలో జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ ఏనాడు విజయం సాధించలేదు. కాంగ్రెస్ ను నిలువరించేందుకు పొత్తు ధర్మంలో భాగంగా తెలుగుదేశం పార్టీని ఖమ్మం బరిలోకి దింపాలని బీజేపీ యోచిస్తోంది. నామా నాగేశ్వరరావును టీడీపీలోకి తీసుకొని బరిలోకి దింపితే గెలుపు అవకాశాలున్నాయని సర్వేలు వెల్లడించేస్తుండటంతో బీజేపీ టీడీపీపై ఒత్తిడి చేస్తోందంటున్నారు. ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే ఆ ప్రభావం గ్రేటర్ హైదరాబాద్ మొత్తం మీద పడుతుందని, ఓటు బ్యాంకు పెరుగుతుందని బీజేపీ హైకమాండ్ లెక్కలు వేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు రెండో కుమారుడు జలగం వెంకట్రావు బీజేపీలో చేరారు, కానీ ఆయనకు టికెట్ ఖరారు చేయలేదు. టీడీపీ బరిలోకి దిగితే ఖమ్మం రాజకీయాలే కాకుండా తెలంగాణ రాజకీయాలే మారిపోతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.